ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ వచ్చినా కూడా వెంటనే వేషాలు రాలా. నేను వేషాలు వచ్చి అంత గ్లామర్ గా లేను, నాకు తెలుసు ఆ విషయం. మా నాన్నగారు ఎంత స్ట్రిక్ట్ స్కూల్ టీచర్ అండి ఆయన. మా ఇష్టానికి నిన్ను చదివించాం, నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు, ఇఫ్ యూ ఫెయిల్ డోంట్ కమ్ హోమ్ అన్నారు. వేషాలు లేవు, తిండి లేదు, సంపాదన లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి, లెట్ us డై. ఆ డబ్బా కూడా కొనేశాను. అందరికీ ఒక్కసారి కనిపించి రావాలి ఎక్కడ కోరి పుండరీకాక్షి గారి ఆఫీస్కి వచ్చాను. వాళ్ళు మేలుకొల్పుకొని ఒక సినిమా తీశారండి. ఆ సినిమా గురించి లోపల కొట్టేసుకుంటున్నారు. లెగిసి కరెక్ట్ గా వెళ్ళబోతుంటే పుండరీకాక్షి గారు బయటకు వచ్చి, ఓ నీ దుంపదగ్గ ప్రసాద్ ఎప్పుడు వచ్చావు, అసలు మన ప్రసాద్ ఉన్నాడు కదా, మనం ఎందుకు ఊరంతా ఎత్తుకుతున్నాం, ఎక్కడెక్కడెక్కడ బండి అన్న టీ థియేటర్ తీసుకెళ్లారు. డబ్బింగ్ థియేటర్ అండి అది. ప్రసాద్ మంచం ఈ డైలాగ్ చూసుకో, వేవయ్యా లూపే. ఆ రోజున మొదలు పెట్టిన డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. డబ్బింగ్ లో పరిచయమైన వంశీ లేడీస్ టైలర్ సినిమాతో వంశీ నన్ను హీరోని చేశాడు. మీరు పొరపాటున నన్ను హీరోని చేశారు కానీ నేను హీరో అవుతానని పొరపాటు కూడా అనుకోలే.